శ్రీ బాలాజీ కాటన్ రెంట్ ఆర్ లీజ్ కరీంనగర్లో ఫర్ కాంటాక్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. రేపటి నుంచి 25th వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో ఈరోజు మనం కరీంనగర్ జిల్లా విద్యాధికారి దగ్గరికి రావడం జరిగింది. డిఐఈఓ జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. సో రేపటి నుంచి ఎగ్జామ్స్కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, సో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలన్నింటి కూడా ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారిని అడిగి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నెల 25 వరకు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. అయితే మన కరీంనగర్ డిస్టిక్లో మరి ఎంతమంది ఎన్ని సెంటర్స్ ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు అనే విషయాలన్నింటి కూడా మనం ఇప్పుడు కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్యాధికారి డిఐఓ సార్ దగ్గర ఉన్నాము. సో సార్ని అడిగి మరేంటి, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు, సో వాళ్ళకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? జగన్మోహన్ రెడ్డి. సార్ జగన్మోహన్ రెడ్డి సార్, చెప్పండి సార్, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, వాళ్ళందరికీ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 58 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కరీంనగర్ టౌన్లోనే 37 సెంటర్స్, మిగతా 9 మండలాల్లో 21 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం విద్యార్థుల సంఖ్య 35,562 మంది ఎగ్జామ్ రాస్తుండ్రు. ఈ యొక్క 58 సెంటర్లను డైలీ విజిట్ చేయడానికి ఈ స్క్వాడ్ బృందాలు, హై పవర్ కమిటీ మెంబర్, సో డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్, కన్వీనరు, సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం పర్యవేక్షిస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ పిల్లలకి, స్టూడెంట్స్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అన్ని ఎగ్జామ్ సెంటర్స్లలో మౌలిక సదుపాయాలైనటువంటి డ్యూయల్ టెస్ట్, ఫ్యాన్స్, వాటర్ ఫెసిలిటీ అన్నీ ముందస్తుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సార్, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది ఎగ్జామ్స్? మార్నింగ్ 9 గంటల నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. కానీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక సూచన ఏంటంటే, ఈరోజే వారికి అలాట్ అయినటువంటి సెంటర్ను విజిట్ చేసి తమ ఇంటి నుండి ఎంత దూరం ఉన్నదనేది చూసుకోవాలి. నెక్స్ట్ రేపు ఒక గంట ముందుగానే 8 గంటలకు సెంటర్కు చేరుకోవాలి. అయితే ఈసారి మా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతి హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వారి యొక్క ఇంటి నుండి వారి సెంటరు ఎంత దూరంలో ఉంది అనేది ఈజీగా తెలుస్తుంది. దాన్ని ఆ క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకోవాల్సిందిగా స్టూడెంట్స్ అందరికీ కోరుతున్నాను. సెంటర్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు అట్లా ఇంకా మౌలిక వసతుల సదుపాటు ఏమేమి ఏర్పాటు చేశారు సార్? అది గతంలో ఇంటర్మీడియట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రాక్టికల్స్లో మాదిరిగానే ఈ థియరీలో కూడా ప్రతి సెంటర్కు ఒక 5 నుండి 7 ఆన్లైన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సిస్టమ్కు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఒకటి ఎంట్రన్స్ దగ్గర, ఒకటి క్వశ్చన్ పేపర్ ఇప్పే రూమ్లో, తర్వాత మిగతా కారిడార్లో ఏర్పాటు చేస్తాం. ఈ ఇన్విజిలేటర్ల, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, ప్రతి ఒక్కరి మూమెంట్ వాళ్ళు లైవ్లో అబ్జర్వ్ చేస్తుంటారు. కనిపిస్తుంటది లైవ్లో. ఓకే సార్, ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఫస్ట్ టైం హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు కదా సార్, ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ముందుగానే చూసుకొని ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సో ఆటోమేటిక్ ముందుగా చూసి. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు? దాంతో పాటుగా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే, ప్రతి క్వశ్చన్ పేపర్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ విద్యార్థి యొక్క సీరియల్ నెంబరు, ఆ సెంటర్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా అనుకోని పరిస్థితిలో వాంటెడ్లీ ఆ క్వశ్చన్ పేపర్ బయటకు వెళ్ళినట్లయితే అది ఏ విద్యార్థిది, ఏ సెంటర్ నుండి వచ్చింది కూడా తెలుసుకోవచ్చు. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి సార్ మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో టోటల్? 58 సెంటర్స్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు? 35,562 మంది ఎగ్జామ్ రాస్తారు. విద్యార్థులందరికీ సూచించింది ఏంటంటే,
కలెక్టర్ మేడము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్త్, పోలీసు, ఎలక్ట్రిసిటీ, పోస్టల్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్‌కు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలాంటి భయము, ఆందోళన చెందకుండా తమకు చెందినటువంటి సెంటర్‌లకు వెళ్లి ఎగ్జామ్స్ రాసి మంచి విజయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,562 మంది స్టూడెంట్స్ రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో, వీళ్ళకి టోటల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తంగా గూడా 58 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, వాళ్ళకన్ని మౌలిక సదుపాయాలు గూడా కల్పించడం జరిగింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా క్వెషన్ పేపర్స్ అండ్ హాల్ టికెట్స్ పైన క్యూఆర్ కోడ్‌ని ఇవ్వడం జరిగింది. సో, ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే హాల్ టికెట్ మీద వాళ్ళ సెంటర్ ఎక్కడుంది, సో, వాళ్ళ ఇంటి నుంచి ఆ సెంటర్ ఎంత డిస్టెన్స్‌లో ఉంది వాళ్ళు ముందే చూసుకోవచ్చు. సో, ఎలాంటి టెన్షన్ పడకుండా హాల్ టికెట్స్ ఆల్రెడీ ఇచ్చేసుంటారు కాబట్టి రేపు ఎగ్జామ్స్. సో, ఇప్పుడే ఒకసారి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ సెంటర్ ఎక్కడుంది, సో, అవన్నీ విషయాలు కూడా డీటెయిల్‌గా తెలుసుకొని ఎగ్జామ్‌కి ఒక 1 అవర్ ముందే మనం ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో, అది కాకుండా క్వెషన్స్ పేపర్ పైన కూడా ఈసారి క్యూఆర్ కోడ్‌ని ఇవ్వడం జరిగింది. ఒకవేళ మన క్వెషన్ పేపర్ ఎక్కడైనా పోయినా, ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ క్వెషన్ పేపర్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే అది ఎవరిది, ఎప్పుడొచ్చింది, అన్ని నంబర్స్, సీరియల్ నంబర్స్, ఏ కాలేజ్, ఏ స్కూల్ అన్ని విషయాలు కూడా క్లియర్‌గా తెలుస్తాయి. సో, వాళ్ళకి ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, విద్యార్థులందరూ కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా ఒక ఎగ్జామ్‌కి ఒక 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్స్‌కొచ్చి ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.